శ్రీ మహావిష్ణువు ఆయుధాలు లేకుండా ఎందుకు పరిగెత్తాడు? పాండ్యదేశపు రాజు ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణుభక్తుడు. రాజ్యాన్ని వదిలి అడవిలో ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చిన ధ్యానంలో మునిగిపోయిన రాజు ఆయన్ను గమనించలేదు. కోపించిన అగస్త్యుడు, అహంకారంతో ఉన్నావ్, ఏనుగుగా పుడవు అని శపించాడు. కాని తరువాత కరుణించి ఆపదలో విష్ణువును ప్రార్థిస్తే మోక్షం పొందుతావు అన్నాడు. ఇదే సమయంలో హూహు అనే గంధర్వుడు ఒక ఋషిని ఆటపట్టించి మొసలిగా శాపం పొందాడు. కాలం గడిచింది. ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడిగా జన్మించాడు. ఒకరోజు సరస్సులో స్నానం చేస్తూ ఉండగా ఆ మొసలి అతని కాలు పట్టుకుంది. సంవత్సరాల పాటు పోరాడినా గజేంద్రుడు బలహీనమయ్యాడు. చివరికి తన శక్తి సరిపోదని గ్రహించి, ఓ శ్రీహరి, నీవే నా రక్షకుడు అని ఆర్తితో ప్రార్థించాడు. ఆ పిలుపు విన్న విష్ణువు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, ఆయుధాలు కూడా లేకుండా పరుగెత్తుకుంటూ వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించాడు. గజేంద్రుడికి మోక్షం లభించింది. మొసలికి శాప విమోచనం జరిగింది. ఫ్రెండ్స్, జై శ్రీమన్నారాయణ అని కమెంట్ పెట్టండి.